Hello students, today we are going to discuss about Contract Act of Business Laws, which is very important topic of first unit. Okay, let's start. Question ఏంటంటే define contract and explain the essentials of a valid contract or contracts or agreements, but all agreements are not contract. Discuss the statement essential elements of a valid contract. ఇలా ఎలా ఇచ్చినా సరే క్వశ్చన్ మీరు దీనికి ఆన్సర్ మాత్రం ఇదే రాయాలన్నమాట. A term contract is derived from Latin word contractum. సో కాంట్రాక్ట్ అనే వర్డ్ ఎక్కడి నుంచి డిరైవ్ చేయబడిందంటే కాంట్రాక్టమ్ అనే దాంట్లోంచి డిరైవ్ చేయబడిందంట. అంటే ఏంటి? డ్రాన్ టుగెదర్ అంటే ఒక పర్టికులర్ పర్సన్ని ఒక చోటికి డ్రా చేయడాన్ని డ్రాన్ టుగెదర్ అంటారన్నమాట. ఏ కాంట్రాక్ట్ బ్రింగ్స్ ఆర్ డ్రాస్ ద పార్టీస్ టుగెదర్ అండ్ ఎస్టాబ్లిషెస్ లీగల్ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. సో ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్లో ఫస్ట్ది ఏంటంటే అగ్రిమెంట్ అనేది కాంట్రాక్ట్ అవ్వాలంటే దానికి ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి. దే షుడ్ బి అన్ ఆఫర్ బై వన్ పార్టీ అండ్ యాక్సెప్టెన్స్ బై అదర్ పార్టీ. ఒకళ్ళు ఆఫర్ చేస్తే ఇంకొకళ్ళు యాక్సెప్టెన్స్ చేయాలి. సో ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ అనేది లాఫుల్గా ఉండాలి. దేర్ మస్ట్ బి కాన్సెన్సస్ యాడిడమ్. సో కాన్సెన్సస్ యాడిడమ్ అంటే ఐడెంటిటీ ఆఫ్ మైండ్ అమాంగ్ ద పార్టీస్. అంటే ఒకే థింగ్ని సేమ్ సెన్స్లో థింక్ చేయడాన్ని ఐడెంటిటీ ఆఫ్ మైండ్స్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనేవాడికి 2 హౌసెస్ ఉన్నాయి. 2 హౌసెస్ ఉంటే అది ఏం చేయాలనుకుంటున్నాడు? వన్ ఇన్ హైదరాబాద్, అదర్ ఇన్ సికింద్రాబాద్. ఒకటి హైదరాబాద్లో ఇంకోటి సికింద్రాబాద్లో ఉంది. ఏ హ్యాస్ ఆఫర్ టు సెల్ 1 హౌస్ టు బి. ఒక హౌస్ బీకి అమ్మాలనుకుంటున్నాడు. కాకపోతే వాళ్ళ హౌస్ అనేది సికింద్రాబాద్లో ఉన్నది అమ్మాలనుకుంటున్నాడు ఏ. బి అనుకుంటున్నాడు నాకు హైదరాబాద్లో ఉన్నది అమ్ముతున్నాడని అనుకుంటున్నాడు. సో ఇక్కడ వీళ్ళిద్దరికీ సేమ్ సెన్స్లో థింక్ చేయట్లేదు. కాబట్టి ఇక్కడ కాంట్రాక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇట్ విల్ నాట్ బి ఎన్ఫోర్సబుల్ బై లా. ఓకే, నెక్స్ట్ ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్. ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్ ఏంటంటే, సో అగ్రిమెంట్ మస్ట్ క్రియేట్ లీగల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద పార్టీస్. ఇద్దరి మధ్య ఒక లీగల్ రిలేషన్షిప్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఒకళ్ళ ఇంటెన్షన్ ఆన్ పార్టీస్ టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్. సో అది సోషల్ అగ్రిమెంట్ కానీ లేకపోతే డొమెస్టిక్ నేచర్తో ఉన్న అగ్రిమెంట్ కానీ వీటికి ఏముంటుందంట? లీగల్ రిలేషన్షిప్ క్రియేట్ చేయవంట. సో దీన్ని ఎన్ఫోర్స్ చేయదంట లా. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక పర్సన్ ఒక ఫ్రెండ్ని పిలిస్తే హౌస్కి ఫర్ డిన్నర్ కోసం, ఇట్ విల్ నాట్ బీ ఫార్మ్ ఎనీ అగ్రిమెంట్. సో వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర కూడా మనకి లీగల్ రిలేషన్షిప్ అనేది ఉండదంట. నెక్స్ట్ బట్ అన్ అగ్రిమెంట్ టు బై. ఒక అగ్రిమెంట్ గూడ్స్ని అమ్మటం కోసం కానీ ఒక పర్సన్ని మ్యారీ చేసుకోవడానికి కోసం కానీ ఇంటెండెడ్ టు క్రియేట్ సమ్ లీగల్ రిలేషన్షిప్స్. ఒక లీగల్ రిలేషన్షిప్స్ అంటూ క్రియేట్ చేయడానికి ఇలా చేస్తున్నవన్నీ కూడా ఎన్ఫోర్సబుల్ బై లా అన్నమాట. ఈ కేసెస్ అనేవి సమ్వాట్ దీస్ ఆర్ నాట్ ఎక్సెప్షనల్, దీస్ విల్ బీ ఎన్ఫోర్సబుల్ బై లా. సో ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ద పార్టీస్ ఏమంటున్నాడంటే, ద కన్సెంట్ ఆఫ్ ద పార్టీస్ టు ద అగ్రిమెంట్ మస్ట్ బి ఫ్రీ అండ్ జెన్యూన్. మనం ఒకరికి కన్సెంట్ ఇచ్చామనుకోండి బిజినెస్ కోసం, అది ఎలా ఉండాలంట? ఫ్రీగా ఉండాలంట, జెన్యూన్గా ఉండాలంట. కన్సెంట్ వాజ్ అన్ అసెంట్ మస్ట్ బి గివెన్ బై పార్టీ knowingly, feelingly and willingly. Consent is said to be free when it is not okay. ఇది కన్సెంట్ అనేది ఫ్రీగా ఉండాలంట. ఫ్రీగా లేకపోతే దాన్ని మనం కాంట్రాక్ట్ అన్నమాట. అది విల్లింగ్గా ఉండాలి, ఫ్రీగా ఉండాలి. సో ఒకళ్ళ ఫోర్స్ వల్ల కానీ, కోయేషన్ అంటే ఒక ఫోర్స్, మెంటల్ ఫిజికల్ పెయిన్ వల్ల మనం ఒప్పుకుంటే అది కాంట్రాక్ట్ అవ్వదంట. అండ్ యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏదైనా ఒక అమౌంట్ ఇన్ రిటర్న్ ఇస్తామంటూ దానికోసం యాక్సెప్ట్ చేసి ఫామ్ అయ్యే అగ్రిమెంట్స్ కూడా అవి ఏంటంటాము? కాంట్రాక్ట్స్ కాదంట. ఫ్రాడ్ అంటే తెలుసు కదండి, తప్పులు ఇల్లీగల్ టర్మ్స్ చేసేదాన్ని ఫ్రాడ్ అంటాం. మిస్రిప్రజెంటేషన్ అంటే ఒకళ్ళ బదులు ఇంకొకళ్ళుగా తప్పుగా రిప్రజెంట్ చేయడాన్ని. మిస్టేక్ అంటే రాంగ్స్ థింగ్స్ చేయడం. సో ఇవన్నీ చేస్తే
ఫ్రీ కన్సెంట్ లేనట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ అట్ ఏ పాయింట్ ఆఫ్ పే మీద పిస్టల్ పెట్టి నేను చంపేస్తాను, అప్పుడే నువ్వు అగ్రిమెంట్ అనేది ఫామ్ అవుతుంది. నువ్వు నాకు 9,000కి అమ్మాలి కారు, లేకపోతే నేను చంపేస్తానంటే అది బెదిరిపోయి బి అనేవాడు ఏకి కన్సెంట్ ఇస్తాడు. సో ఈ కన్సెంట్ అనేది ఫ్రీగా వచ్చిందా లేదు, హ్యాపీగా వచ్చిందా లేదు, విల్ఫుల్గా వచ్చిందంటే లేదు. సో వాడు బెదిరించడం వల్ల చేశాడు కాబట్టి, అమ్మాడు కాబట్టి ఇది కాంట్రాక్ట్ అనమండి. ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా. ఇది మనకి ఎలా తెలుస్తుంది అంటే పర్టికులర్ అగ్రీవ్డ్ పార్టీ, సఫరైన్ పార్టీ ఎవరైతే ఉన్నాడో వాడు కోర్టులో ఎన్ఫోర్స్ చేసుకోగలిగితే ఈ కాంట్రాక్ట్ అనేది లేదని చెప్పేసి దాడే అమౌంట్ వాడికి వచ్చేయచ్చు. ఇది అసలు కాంట్రాక్టే కాదని కోర్టు డిక్లేర్ చేస్తుంది. అప్పుడు వాడే అమౌంట్ అనేది వాడు రిటర్న్ తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ contractual capacity. Parties who enter into an agreement should legally competent to do so. వీళ్ళిద్దరూ కేపబిలిటీ ఉంది, వీళ్ళకి చేయగలరు అని ఇద్దరు పార్టీస్కి క్యాపబిలిటీ ఉందని డిక్లేర్ అయితే కనుక అప్పుడు కెపాసిటీ వాళ్ళకి ఉందని చెప్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాడి ఏజ్ అనేది 18 years క్రాస్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ హీ షుడ్ బి ఏ సౌండ్ మైండెడ్, అండ్ ఒక సౌండ్ మైండెడ్ పార్టీ, ఐ మీన్ అలాంటి కాకుండా కొంచెం మెంటల్ డిజేబిలిటీ లేకుండా కరెక్ట్గా ఆలోచించి క్లారిటీ మెయింటైన్ చేసిన వాడు అయ్యి ఉండాలి. అలా ఉండగలిగితే హీ హ్యాస్ కాంపిటెంట్ టు ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్, అంటే వాడు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వచ్చు అని చెప్పచ్చు అన్నమాట. దేర్ ఫోర్ ఏ మైనర్ క్యాంట్ ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్. సో మైనర్ అనేవాడు అసలు మనం తీసుకోకూడదండి. తెలిసి కూడా తీసుకున్నాం అనుకో అక్కడ కాంట్రాక్ట్ అనేది ఫామ్ అవ్వదు. ఒకవేళ వాడి వల్ల మనం లాస్ సఫర్ అయినా కూడా మనం ఏం చేయలేమన్నమాట. ఓకేనా? సో మనం మైనర్ అనేవాడిని కాంట్రాక్ట్లోకి ఎంటర్ చేసుకోకూడదు, తెలుసుండే. అలాగే నెక్స్ట్ ఏంటంటే అలాంటి కొంచెం సౌండ్ మైండ్ లేని వాళ్ళని కూడా మనం కాంట్రాక్ట్లో ఎంటర్ చేయకూడదు. ఎగ్జాంపుల్ చూడండి, ఏ అనే మైనర్ ఏం చేశాడంటే 1,000 రూపాయలు బి దగ్గర నుంచి అప్పు తెచ్చుకున్నాడు అగ్రిమెంట్ చేసుకొని, నేను మీకు 2 monthsలో పే చేసేస్తానని. అసలు ఇది మనం వ్యాలిడ్ అగ్రిమెంట్ కిందే కన్సిడర్ చేయకూడదు అన్నమాట. లాఫుల్ కన్సిడరేషన్ అంటే ఏంటో చూద్దాం. కన్సిడరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి వ్యాలిడ్ కాంట్రాక్ట్లో. ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అలా ప్లే చేసే కాంట్రాక్ట్ని ఎలా ఉండాలంటున్నారండి, చాలా ఫ్రీ కన్సెంట్ ఉండాలంట దానికి. నెక్స్ట్ అది చాలా ఎలా ఉండాలంటే నేచర్ క్యాష్ ఆర్ కైండ్లో ఉండాలండి, క్యాష్ ఆర్ కైండ్లో ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే క్యాష్ ఆర్ కైండ్ అయినా అవ్వచ్చు, ఏదైనా రివార్డ్ ఫామ్ అయినా అవ్వచ్చు. సో ఇక్కడ ప్రామిస్ అనేది ఇమ్మోరల్, అపోజిట్ టు పబ్లిక్ పాలసీ. నెక్స్ట్ ఫోర్బిడన్ బై లా చేత అది ఫోర్బిడన్ అవ్వకూడదండి. నెక్స్ట్ ఇమ్మోరల్ కాకూడదు. నెక్స్ట్ అపోజిట్ టు పబ్లిక్ పాలసీ, పబ్లిక్కి అగైనెస్ట్గా ఈ పాలసీ అనేది ఉండకూడదు. సో దాన్ని మనం లాఫుల్ కన్సిడరేషన్ అంటామండి. అలా ఉంటే దాన్ని మనం లాఫుల్ కన్సిడరేషన్ అంటాం. సో ఇల్లీగల్ టర్మ్స్ కానీ, ఇమ్మోరాలిటీ కానీ, నెక్స్ట్ అపోజిట్ టు పబ్లిక్ పాలసీ కానీ, ఈ టర్మ్స్ ఏమున్నా సరే అది లాఫుల్ కన్సిడరేషన్ మనం అనం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఏ అనే పర్సన్ బికి గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను, ఇన్ రిటర్న్ నాకు 50,000 ఇస్తే అని అన్నాడు. సో ఇన్ రిటర్న్ 50,000 ఇవ్వడం అంటే గవర్నమెంట్ జాబ్ అంటే ఒక పర్సన్ ఇంటలెక్చువల్ కెపాసిటీ మీద, నాలెడ్జ్ మీద, అనలైటికల్ ఎబిలిటీ మీద జాబ్ అనేది ఇస్తారు. అలాంటి పర్సన్ ఎలిజిబుల్ పర్సన్కి లంచం ఇచ్చి 50,000 ఇచ్చి జాబ్ ఇవ్వడం అనేది చాలా ఇల్లీగల్. సో అది లాఫుల్ కన్సిడరేషన్ అవ్వదు. ఒకవేళ అందులో బ్రీచ్ ఏమైనా జరిగితే ఆ పర్టికులర్ ఎఫెక్టెడ్ పర్సన్ అనేవాడు ఎటువంటి అమౌంట్ రిసీవ్ చేసుకోలేడు. ఎందుకంటే ఇట్ ఈజ్ నాట్ ఎన్ఫోర్సబుల్ అండర్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ప్రకారం ఇది ఎన్ఫోర్సబుల్ అవ్వదు. వాట్ ఈజ్ లాఫుల్ ఆబ్జెక్ట్? లాఫుల్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఇట్ మస్ట్ నాట్ బి ఇల్లీగల్. సేమ్ మన పైన ఏం చదివామో అదే కింద కూడా చెప్తున్నాడు. ఏంటంటున్నాడంటే లాఫుల్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఇల్లీగల్ కానీ ఇమ్మోరల్ కానీ అవ్వకూడదు. ఏదైనా లీగల్ ఫ్లా ఉన్నా, అంటే లీగల్ ఫ్లాస్ డిఫెక్ట్స్ ఏవైనా ఉన్నా కూడా అవి ఎన్ఫోర్సబుల్ అవ్వదంటండి.
ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక పర్సన్ నేను మర్డర్ చేస్తానని కమిట్ అయ్యాను. సో ఇన్ రిటర్న్ ఏంటంటే నాకు రిటర్న్ వస్తుంది. సో ఇట్ ఈజ్ ఇల్లీగల్. ఒక పర్సన్ కిల్ చేయడం అనేది ఇట్ ఈజ్ ఎన్ ఇల్లీగల్ థింగ్. సో అలాంటి వాటికి లాఫుల్ ఆబ్జెక్ట్ ఉంది. వాడి మోటివ్ ఏంటి? ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ మోటివ్. వాడి మోటివ్ అనేది రాంగ్ఫుల్గా ఉంది కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్. నెక్స్ట్ సర్టైనిటీ ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా సర్టైన్గా ఉండాలండి, వేగ్గా ఉండకూడదు. క్లారిటీ మెయింటైన్ చేయాలి ప్రతి దాంట్లో కూడా, అప్పుడే అగ్రిమెంట్ అనేది ఎన్ఫోర్సబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏ అనేవాడు బీకి 100 tons ఆఫ్ ఆయిల్ అమ్ముతానన్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ఆయిల్ అనేది వాడికి స్పెసిఫై చేయాలి. స్పెసిఫై చేయకపోతే ఏమవుతుంది? ఏ బీకి మధ్యన క్లారిటీ ఉండదు, కాన్సెన్సస్ యాడిడమ్ అనేది ఉండదు. అంటే దే విల్ నాట్ థింక్ సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్స్. అంటే వాళ్ళు సేమ్ థింగ్ని సేమ్ సెన్స్లో థింక్ చేయట్లేదు. సో ఒక ఆయిల్ మీద క్లారిటీ అనేది వాడికి ఇవ్వట్లేదు, అది అన్సర్టైన్గా ఉంది. సో దానివల్ల కాంట్రాక్ట్ అనేది ఎన్ఫోర్సబుల్ అవ్వదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఫోర్సబుల్ అవ్వదు అని అంటున్నాం కదా. అంటే ఏంటి? ఇప్పుడు ఏ అనేవాడు బీకి ఆయిల్ అమ్మాడండి, ఆయిల్ పేరు చెప్పకుండా ఆయిల్ అమ్మేశాడు. దానికి సంబంధించిన అమౌంట్ బీ పే చేయలేదు. పే చేయకపోతే ఏమవుతుంది? ఏ అనేవాడు కోర్టులో ఫైల్ పెడతాడు. ఫైల్ పెడితే ఏమవుతుంది? ఓకే, ఫైల్ పెట్టావు కదా, నువ్వు దేని బేసిస్ మీద నీకు రిటర్న్ రాలేదు, అందుకే కదా నువ్వు కేసు ఫైల్ చేసావు అంటాడు. మరి రిటర్న్ నువ్వు ఎందుకు రాలేదంటే, నేను క్లియర్గా స్పెసిఫై చేయాలి కదా, నువ్వు ఏ ఆయిల్ అమ్ముతున్నావు అది క్లియర్గా స్పెసిఫై చేయలేదు, నీకు అమౌంట్ రాకపోతే దీనికి సంబంధం లేదు, ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా అని జడ్జ్ అనేది వాడు జడ్జ్మెంట్ పాస్ చేస్తాడండి. అర్థమవుతుందా? సో సర్టైనిటీ ఆఫ్ టర్మ్స్ అనేది చాలా క్లియర్గా స్పెసిఫిక్గా ఉండాలి. నెక్స్ట్ పాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్. అగ్రిమెంట్ అనేది ఖచ్చితంగా పర్ఫామ్ చేయగలిగి ఉండాలి. ఇంపాసిబుల్ థింగ్స్ అనేవి కాంట్ బి ఎన్ఫోర్స్డ్. ఇంపాసిబుల్ థింగ్స్ అనేవి ఎన్ఫోర్స్ అవ్వండి. సో పాసిబుల్ థింగ్సే అగ్రిమెంట్ వల్ల ఎన్ఫోర్స్ అవుతాయి. నెక్స్ట్ నాట్ డిక్లేర్ టు బి వైడ్. ఆ అగ్రిమెంట్ వైడ్ కింద డిక్లేర్ చేయబడకూడదు. ఒకవేళ చేయబడితే అది ఎన్ఫోర్సబుల్ అవ్వదు. మళ్ళీ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, రిస్ట్రెయిన్ ఆఫ్ మ్యారేజ్ అండర్ కంట్రోల్ చేయాలనేది మ్యారేజ్ అనేది అగ్రిమెంట్లో ఫామ్ అయితే. నెక్స్ట్ రిస్ట్రెయిన్స్ ఇన్ ట్రేడ్ని కంట్రోల్ చేయకూడదు ట్రేడ్ అని అగ్రిమెంట్స్లోకి వస్తే ఇవి కూడా ఏంటంటే ఒక ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఇవి వైడ్ అవుతాయి. సో వైడ్ అయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది? అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ అవ్వదు. సో అది వైడ్ అవ్వకుండా ఉంటేనే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అయ్యి అది ఎన్ఫోర్సబుల్ అవుతుంది కోర్టులో. నెక్స్ట్ లీగల్ ఫార్మాలిటీస్ ఏంటంటే, లీగల్ ఫార్మాలిటీస్ ఉంటాయండి. ఇప్పుడు మనం అగ్రిమెంట్ ఫామ్ చేసుకున్నప్పుడు దాన్ని నోటి మాటగా లేకపోతే పేపర్ మీద పెన్తో రాసేసుకుంటే సరిపోదు. ఎలా ఫామ్ చేసుకోవాలంటే లీగల్గా ఎన్ఫోర్సబుల్ అయ్యేలా చేయాలి. అగ్రిమెంట్ అనేది స్టాంప్ చేయించాలండి, అటెస్టేషన్ చేయించాలండి. చేయించిన తర్వాత వదిలేయకూడదు. ఏం చేయాలి? నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. రిజిస్ట్రేషన్ చేస్తే అప్పుడు అది లీగల్ ఫార్మాలిటీ ఫుల్ఫిల్ చేసుకున్నట్టు అవుతుంది. అప్పుడు అది ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఇట్ విల్ బి ఎన్ఫోర్సబుల్ బై లా అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్స్. 10 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అండి వ్యాలిడ్ కాంట్రాక్ట్లో మొత్తం. ఇవన్నీ కేర్ఫుల్గా చదివి దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ క్లియర్ అండ్ స్పెసిఫిక్ మేనర్లో రాయాలి. సో మీరు ఏదైతే పాయింట్ రాస్తున్నారో దానికి ఎగ్జాంపుల్ అనేది ఖచ్చితంగా స్పెసిఫై చేయాలండి. చేయకపోతే మీకు మార్క్స్ అనేవి రావు. సో ప్రతి పాయింట్కి కింద ఎగ్జాంపుల్ అనేది మెయింటైన్ చేయండి. సో మీకు టర్మ్స్ అనేవి సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా ఎగ్జాంపుల్ అనేది క్లియర్గా స్పెసిఫై చేయగలిగితే యూ విల్ గెట్ ఎ గుడ్ మార్క్.